పిల్లలు స్కూల్కి వెళ్లే ముందు లేదా కాలేజీకి వెళ్లే ముందు తల్లి పాదాలకు నమస్కరించి వెళతారో ఆ ఇంట్లో పిల్లలకి దిష్టి దోషం పనిచేయదని పరిహార శాస్త్రంలో చెప్పారు. కాబట్టి పెద్ద పెద్ద పూజలు చేయించుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న నియమాలు ఇంట్లో పాటించండి. తల్లికి నమస్కారం పెట్టి వెళ్ళటం, కొత్త బట్టలు ధరించేటప్పుడు ఒక చిన్న పోగు అగ్నికి వేయటం, అతిథులు వస్తే వాళ్ళు తినటానికి ఏదో ఒకటి ఇవ్వటం, పచ్చళ్ళు కానీ పిండి వంటలు కానీ చుట్టుపక్కల వాళ్ళకు పంచి ఆ తర్వాత మీరు తినటం, ఇలాంటివి చేయటం ద్వారా మీ మీద ఎలాంటి దృష్టి దోషాలు పనిచేయవు. అలాగే ఎప్పుడైనా సరే మీకు దిష్టి దోషం ఉందని అనుమానం వస్తే టచ్ వుడ్ అనే మాట అని కింద ఉన్నటువంటి టేబుల్ని కానీ కుర్చీని కానీ తాకండి. టచ్ వుడ్ అని కుర్చీని కానీ టేబుల్ని కానీ తాకితే మీకు దృష్టి దోషాలు పనిచేయవని కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఓం డడడం అనే శాబర మంత్రం ఉంటుంది.